హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా శ్రీదేవితో. తమ్నెల్ చూస్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే మా అన్నయ్య పెళ్ళికి వెళ్తున్నాం. సో హైటెక్ సిటీ టు సికింద్రాబాద్ అయితే నేను మా అన్నయ్య స్టార్ట్ అయిపోయాం. ఈ జర్నీలో అయితే మీకు ఒక విఐపిని పరిచయం చేస్తాను. అండ్ మా అన్నయ్య అయితే నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. సో ఫైనల్గా మేమైతే సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళింది వీకెండ్లో కాబట్టి స్టేషన్ అయితే ఫుల్గా రష్ ఉంది. ఇంకా మా ట్రైన్ డిలే కాబట్టి సో లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేసి మేమైతే బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ అయితే ఆల్ఫా హోటల్ ముందు వెయిట్ చేస్తున్నాం. ఎవరి కోసం అంటే ఈ విఐపి కోసమే, మా తమ్ముడు. ట్రస్ట్ మీ గాయస్, ఈ వ్లాగ్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ ఉండబోతుంది ఈ వ్లాగ్లో మాత్రం. ఇంకా అన్నయ్య తమ్ముడు కలిసారంటే అలా మాట్లాడుకుంటూనే ఉంటారు నన్ను పక్కన పెట్టేసి. అసలు మేము బయటకు ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. నా కాజల్ అయితే అయిపోయింది. పెళ్ళికి వెళ్తున్నాం, రెడీ అవ్వకపోతే ఎలా చెప్పండి. సో కాజల్ తీసుకుందామని వచ్చేసి అలా రిటర్న్ అయిపోయాం. ఇంకా ఈ వ్లాగ్లో ఫుడ్, ట్రావెలింగ్ రెండు ఉండబోతున్నాయి. సో ఫస్ట్ అయితే మేము పానీపూరి తినేసి అండ్ నెక్స్ట్ అయితే చాట్ తిన్నాం. ఇంకా అలా చాట్ తినేసిన తర్వాత ఆల్ఫా హోటల్లోనే జ్యూస్ తాగడానికి అయితే వచ్చేసాం. గాయస్, మీలో ఎంతమందికి బ్రెడ్ కేక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కూల్ కేక్స్ కన్నా అలా బ్రెడ్ కేక్స్ తిని చాలా డేస్ అయిపోయింది. అసలు చిన్నప్పుడు కేక్స్ అంటేనే అవి కదా. ఇంకా తర్వాత డబుల్ కా మీటర్తో అయితే ఎండ్ చేశారు అని అనుకున్నా, బట్ కాదు. నెక్స్ట్ టైం తిన్నామో చూపిస్తాను. ఇంకా ట్రైన్ వచ్చిందని అనౌన్స్ చేశారు కాబట్టి వచ్చేసాం. ఇంకా నన్ను ఒక్కదాన్ని అలా వదిలేసి అలా వాటర్ బాటిల్స్కి వాటికి వీటికి వెళ్తున్నారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇంకా వాళ్ళ ముచ్చట్లు మాత్రం నెవర్ ఎండింగ్ అసలు. ఇంకా అలా కొద్దిసేపటికి ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చుండిపోయాం. ఈసారి మా తమ్ముడు ఎకానమీ బుక్ చేశాడు. నాకు పర్లేదు, నేను బాగానే ఉన్నా. బట్ మా అన్నయ్య మా తమ్ముడే కొంచెం అన్కంఫర్టబుల్గా కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు దాని గురించే వాళ్ళిద్దరూ అంతలా డిస్కస్ చేస్తున్నారు. మీకు ఇందాక చెప్పాను కదా డబుల్ కా మీటర్తో ఎండ్ అవ్వలేదు అని. వీళ్ళ కోసం కష్టపడి నా చేతులతో పులిహోర చేసుకొని వస్తే వీళ్ళు ఇచ్చే రియాక్షన్స్ చూడండి అసలు. సిబ్లింగ్స్ అందరూ ఇంతే ఉంటారా? ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు. మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా. గుడ్ నైట్. గుడ్ నైట్. అయిపోయాం ఫ్రెండ్స్, ఎక్కేసరికి 12 అయిపోయింది ఫ్రెండ్స్. తినేసరికి మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ 6 అయింది. మేము మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. అసలు చాలాసార్లు అనుకున్నా పెళ్ళికి వెళ్తున్నాం కదా, మెహందీ ఆర్ గోరింటాకు పెట్టుకొని వెళ్దామని. బట్ అస్సలు టైం సెట్ అవ్వలేదు. ఇంకా మా అన్నయ్య నా చేయి తీసేసుకొని నేను పెడతా కదా నీకు అని చెప్పి గాల్లో ముగ్గులేస్తాడు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. సంస్కారహీనులు. మా ఫ్యామిలీలో కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరికైనా మెహందీ ఆర్టిస్ట్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా అని కిందికి వచ్చేసాం. ఇంకా వస్తూ ఉంటే మాకైతే ఇల్లు డెకరేషన్ కనిపించింది. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోగానే కొద్దిసేపు అలా బయటకు వచ్చేసి తిరిగేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. బాల్కనీ నుంచి వ్యూ మాత్రం అద్దిరిపోయింది అసలు. ఎంత ఫంక్షన్ హాల్లో చేసినా ఇలాంటి వైబ్ మాత్రం అస్సలు రాదు. ఆంధ్రాలో పెళ్ళిళ్ళు మ్యాక్సిమం నైట్ టైంలోనే అవుతాయని ఎంతమందికి తెలుసు. ఇంకా నేను, మా అన్నయ్య, మా తమ్ముడు అయితే మంచిగా రెడీ అయిపోయి మండపం దగ్గరకు అయితే వెళ్ళిపోయాం. ఇంకా డెకరేషన్ చూడండి అసలు ఎంత బాగా చేశారు. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మేము ఎలా అనిపించామో కూడా కమెంట్ చేయండి. యాక్చువల్లీ నేను ఫోటో తీస్తున్నాను అనుకున్నారు, బట్ అది వీడియో. అసలు ఆ బెలూన్స్ ఏంటి, ఆ పింక్ కలర్ బెలూన్ ఏంటి అని నేనైతే చాలా ఆలోచించి అసలు ఏంటో అర్థం కాలేదు. ఇంకా అప్పుడే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఇలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. ఇంకా బెలూన్స్ ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైంది.
సో పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఆంధ్ర సైడ్ పెళ్ళిలో మాత్రం అస్సలు నాన్ వెజ్ పెట్టరు. చాలా డేస్ అయింది ఇలా అరిటాకులు ముందు పెట్టుకొని దాంట్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినడం. చాలా వెరైటీసే పెట్టారు. దాంట్లో నాకు చాలా పర్సనల్గా నచ్చింది పనసకాయ పులావ్ ఆర్ పనసకాయ బిర్యానీ. అండ్ లాస్ట్లో అయితే ఫ్రూట్స్తో అయితే ఎండ్ చేసేసాం. ఇంకా నైట్ బస్ టైం అయింది కాబట్టి మేము అయితే బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా బస్లో కూర్చోగానే అసలు చాలా చల్లగా ఉంది. బట్ వీళ్ళు మాత్రం ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. ఎట్లుంటది మరి మనతో? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.